హలో గాయ్స్, సుష్మా హియర్. వెల్కమ్ బ్యాక్ టు ముంబై పిల్లా యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో కంప్లీట్గా బిగినర్స్ కోసం, బిగినర్స్కి హెల్ప్ చేయాలి, క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. అండ్ కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. బట్ మనం ముందే ఇన్వెస్ట్ చేసాం కాబట్టి మనకు కొంచెం ఐడియా ఉంది కాబట్టి వాళ్ళకి కొంచెం టిప్స్, సజెషన్స్ అండ్ వేస్ ఏంటి అన్నది చెప్పేస్తే బాగుంటుంది, వాళ్ళకి కూడా ఒక యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఈరోజు వీడియో అయితే మీకోసం బిగినర్స్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగినర్స్ వీడియో కాబట్టి క్రిప్టో కరెన్సీ అన్న పేరు ఎందుకు వచ్చిందో అక్కడ నుంచి స్టార్ట్ చేసుకుందాం. సో ఇది క్రిప్టోగ్రఫీ ద్వారా రన్ అవుతుంది కాబట్టి దీన్ని క్రిప్టో కరెన్సీ అని పెట్టారు. అండ్ దీనిలో వాడేటువంటి టెక్నాలజీ బ్లాక్ చైన్ టెక్నాలజీ. సో క్రిప్టో కరెన్సీ అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే డిజిటల్ మనీ అంటేనే క్రిప్టో కరెన్సీ. ఓకే, సో ఒక్కటే కరెన్సీ కాకుండా ఇన్ని వేలు, వందలు, 10,000 అలా ఎందుకు ఉన్నాయి క్రిప్టో కరెన్సీస్ అంటే దానికి రీజన్ వచ్చేసి ఒక్కొక్క కాయిన్కి ఒక్కొక్క పర్పస్ ఉండడం అండ్ ఫ్రీడమ్. సో టెక్నాలజీకి ఉన్నటువంటి ఫ్రీడమ్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇథేరియం కాయిన్ తీసుకున్నట్టయితే స్మార్ట్ కాంట్రాక్ట్స్, కొత్త కొత్త క్రిప్టో కరెన్సీస్ని ఇథేరియంలో మీరు ఆ బ్లాక్ చైన్, ఇథేరియం వాళ్ళు ఆఫర్ చేస్తున్న బ్లాక్ చైన్ని వాడి క్రియేట్ చేసుకోవచ్చు. అర్థమైందా? స్మార్ట్ కాంట్రాక్ట్ అంటే నథింగ్ బట్ ఏం లేదు, నార్మల్గా కాంట్రాక్ట్ ఉంటుంది కదా, బయట పేపర్స్ లాగా ఇస్తాం. స్మార్ట్ కాంట్రాక్ట్ అంటే డిజిటల్గా జరిగేదాన్ని స్మార్ట్ కాంట్రాక్ట్ అంటాం. సో ఈ విధంగా ఇథేరియం కాయిన్ వెనుకున్నటువంటి టెక్నాలజీ రన్ అవుతూ ఉంటుంది. జస్ట్ మీకు అర్థం అవడానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాను, ఇథేరియం పాపులర్ కాయిన్ కాబట్టి. ఆ విధంగా డోజ్ కాయిన్, షిబా కాయిన్స్ అనేవి మీమ్ కాయిన్స్ అనమాట. జస్ట్ జోక్ లాగా స్టార్ట్ అయినాయి, బట్ ఎక్కువ మంది పాపులారిటీ ఉంది కాబట్టి అవి హిట్ అయినాయి. ఓకే, సో ఇప్పుడు ఎనీహౌ డోజ్ కాయిన్కి, షిబా ఇను కాయిన్కి ఒక పర్పస్ని కూడా పెట్టుకున్నాయి కాబట్టి అవి ఇంకా మీమ్ కాయిన్స్ లాగా స్టార్ట్ అయినాయి, ఇప్పుడైతే వేరే రకంగా రన్ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేయాలి అన్నప్పుడు ఎన్ని డబ్బుల్ని ఇన్వెస్ట్ చేస్తే ఎంత వస్తుంది. సో బేసిక్గా మీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నా సరే బిగినర్స్ మాత్రం మీరు పెట్టుకోబోయేటువంటి పోర్ట్ఫోలియోలో జస్ట్ 10,000 ఉంటే 10% ఎంత? 1,000 రూపాయలు. సో ఆ 1,000 రూపాయలు మాత్రమే మీరు ఇన్వెస్ట్ చేయాలి. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఇన్వెస్ట్ చేసుకోవాలి. సో ఇన్వెస్టర్ లాగా ఆలోచించండి అని నేను చెప్తాను అనమాట. బేసిక్గా ఈరోజు ఒక 1,000 రూపాయలు పెట్టి పడినప్పుడు మళ్ళీ 1,000 రూపాయలు పెట్టి పడినప్పుడు ఇంకో 1,000, 2,000, 3,000 అలా మెల్లిమెల్లిగా కాంపౌండింగ్ పద్ధతిలో కొనుక్కోవడం అనేది ది బెస్ట్ పద్ధతి. ఓకే, సో ఎందుకు చెప్పానంటే మేబీ మీకు ఈరోజు ఒక 1,000 రూపాయలు పెట్టిన తర్వాత బిగినర్స్కి ఎలా ఉంటుందంటే రేపటికల్లా అది 200 లాభం చూపిస్తుంది. అక్కడ మన హ్యూమన్ నేచర్ ఓపెన్ అవుతుంది, గ్రీడ్ స్టార్ట్ అవుతుంది, ఇంకా మన దగ్గర ఉన్నవి లేనివి అందరి దగ్గరవి తీసుకొచ్చి పెట్టేస్తాం. సో దట్స్ నాట్ కరెక్ట్. మీ దగ్గర ఉన్న డబ్బులు మీ డబ్బులు మాత్రమే క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేయండి. అండ్ కొద్దిగా ఇన్వెస్ట్ చేయండి, డిప్స్ పడిపోతూ ఉన్నప్పుడల్లా మళ్ళీ ఇన్వెస్ట్ చేయండి. ఓకే, మీకు ఇమ్మీడియట్గా 6 నెలల్లో కావాలి, 1 ఇయర్లో కావాలి అనే డబ్బులు ఇన్వెస్ట్ చేయొద్దు, లాంగ్ టర్మ్గా పెట్టుకోండి. ఈ 2 సంవత్సరాలు నాకు ఈ డబ్బులతో, ఈ 1,000తో, ఈ 10,000తో, ఈ 1,00,000తో పని లేదు అని అనుకున్న డబ్బుల్ని పెట్టండి. సో అప్పుడేమవుతుందంటే మార్కెట్ పడినా పోయినా మీకు మార్కెట్ డిప్రెషన్స్ అనేవి మీ చుట్టుపక్కలకు కూడా రావన్నమాట. సో ఆ విధంగా మీరు క్రిప్టో కరెన్సీలో వైజ్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు బిగినర్స్ అయినప్పటికీ. బట్ అలా కాదు, ఎమోషన్స్తోనే మేము ఇన్వెస్ట్ చేస్తాము అని అంటే మాత్రం మీకు మంచి పెద్ద దెబ్బ పడిపోతుంది. సో బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్ నుంచి నేను ఈ మాటలు చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అసలు క్రిప్టో కరెన్సీలో ఉన్నటువంటి టాప్ 5 ఇండియన్ ఎక్స్చేంజెస్ ఏంటి అంటే వజీరెక్స్, కాయిన్ DCX, కాయిన్ స్విచ్ కుబేర్, యూనో కాయిన్, జెప్పే. సో ఇవన్నమాట టాప్ 5 క్రిప్టో ఎక్స్చేంజెస్. ఒక్కొక్క క్రిప్టో ఎక్స్చేంజెస్లో ఒక్కొక్క ఫీజు ఉంటుంది, ఒక్కొక్క ప్రైస్కి ట్రేడ్ అవుతూ ఉంటాయి. ఎస్, నిజంగానే అది, ఎందుకంటే అది లీగల్ కూడా. సో వాళ్ళకి నచ్చిన ప్రైస్ వాళ్ళు పెట్టుకోవచ్చు కాయిన్స్ని. సో కాబట్టి 0.2% నుంచి ఫీజు 0.25, కొన్నిట్లో 0.28 అని, 0.3 అని, 0.5 అని. సో డిఫరెంట్ ఎక్స్చేంజెస్లో డిఫరెంట్ ఉంటుంది. అండ్ మెయిన్గా మనకి ఇంటర్ఫేస్ అనేది చాలా ఇంపార్టెంట్. క్రిప్టో కరెన్సీస్ని కొనడం, అమ్మడం కాబట్టి సో మొబైల్లో వాడుతున్నామా, ల్యాప్టాప్లో వాడుతున్నామా, ఇంటర్ఫేస్ ఎలా ఉంది, బాగుందా, ఈజీగా ఉందా చెక్ చేసుకొని మీరు వాడడం అనేది మంచి పద్ధతి అనమాట. సో ఎవరో పక్కన వాళ్ళు వెనకోళ్ళు వాడుతున్నారు ఒక్కటే కాకుండా ఇంటర్ఫేస్ని కూడా చెక్ చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రిప్టో కరెన్సీలో షేర్ మార్కెట్స్ లాగా మనం కంప్లీట్ కాయిన్ని పర్చేస్ చేయాల్సిన పనే లేదు. అవి థౌజండ్స్లో ఉన్నాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్.
సో మీరు ఒక 100 రూపాయలకే కొనాలి ఆ కాయిన్ అనుకుంటే మీరు కొనుక్కోవచ్చు. అలా అని చెప్పి 0.0001 పైసాకి దొరుకుతుందనుకోండి, దాన్ని మీరు మరీ తక్కువకైతే కొనుక్కోలేరు. కాబట్టి మినిమమ్ అమౌంట్ అనేది ఒకటి ఉంటుంది ఎక్స్చేంజెస్లో. ఫర్ ఎగ్జాంపుల్ 50 రూపాయలు ఉంటేనే ఆర్డర్ ప్లేస్ అవుతుంది, 100 రూపాయలు వర్త్ కాయిన్ కొంటేనే ఆర్డర్ ప్లేస్ అవుతుంది, దాన్ని బట్టి ఉంటుందన్నమాట. అండ్ మీ దగ్గర ఉన్న డబ్బులన్నిటినీ కూడా ఒకటే కాయిన్లో ఇన్వెస్ట్ చేయకుండా ఎప్పుడు కూడా ఒక 2 3 ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అయితే ఒక 10 కాయిన్లలోనూ ముందు రాసుకొని ఏ కాయిన్లో ఇన్వెస్ట్ చేయాలో తెలుసుకున్న తర్వాత మీరు ఇన్వెస్ట్ చేయాలి. ఓకే, ఒకవేళ ఏ కాయిన్లో ఇన్వెస్ట్ చేయాలో అసలు ఎన్ని వీడియోస్ చూసినా ఫుల్ టెన్షన్గా ఉంది, వాళ్ళు చెప్పింది మనం ఇన్వెస్ట్ చేయాలా అని మీకు అనిపిస్తే కాయిన్ మార్కెట్ క్యాప్ అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంది. అందులోకి మీరు వెళ్ళి టాప్ 10 కాయిన్స్ ఉంటాయి కదా, లేకపోతే టాప్ 10 టాప్ 20 ఆ కాయిన్స్ లిస్ట్లోంచి మీకు డీసెంట్గా అనిపించిన కాయిన్ కానీ దాని వెనుకున్న టెక్నాలజీ కానీ అర్థమైతే గూగుల్లో కొట్టేస్తే అర్థమైపోతుంది. మినిమం బాధ్యతలు అనమాట ఇవి. మీరు ఒక కాయిన్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఈ కాయిన్ అసలు దేనికి పనికొస్తుంది, ఎందుకంటే ఇన్వెస్ట్ చేసే అందరూ కూడా యంగ్స్టర్సే అండ్ వాళ్ళకి కొంచెం ఈ టెక్నాలజీ గురించి వీటి ఎలా ఆపరేట్ అవుతుందన్న మినిమం స్కిల్స్ అయితే ఉంటాయి కాబట్టి వాటిని వాడండి అని చెప్తున్నాను. సో సింపుల్గా గుడ్డిగా ఏం ఇన్వెస్ట్ చేయాల్సిన పని లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇథేరియం నచ్చింది, 500 రూపాయలు ఉంది, ఇథేరియంలో 500 పెట్టారు. రేపొద్దున మీకు XRP కాయిన్ నచ్చింది, అందులో 200 పెట్టాలనిపించింది. ఆ విధంగా మెల్లిమెల్లిగా కాయిన్స్లో ఇన్వెస్ట్ చేయడం అనేది ఒక మంచి పద్ధతి. ఓకే, అండ్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా మీరు లాంగ్ టర్మ్గా ఇన్వెస్ట్ చేసుకోండి, సో దట్ మీకు బెనిఫిట్ ఉంటుంది. ఏం భయపడాల్సిన పని లేదు. క్రిప్టో కరెన్సీస్కి ఉన్న పాపులారిటీ ఏంటి అంటే అవి పెరిగితే అమాంతంగా పెరుగుతాయి, పడితే అమాంతంగా పడతాయి. మీరు పెరగడం గురించి రెడీగా ఉన్నారు కానీ పడడం గురించి కూడా రెడీగా ఉండాలన్నమాట. అది నేను చెప్తుంది. సో కాబట్టి పెరిగినప్పుడు తీసేయాలి అని ఎలా అయితే చెప్తున్నామో, పడినప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, పడినప్పుడు స్టేబుల్గా ఉండగలగాలి అన్నది కూడా మార్కెట్స్లో మీరు నేర్చుకోవాలి. ఓకే, ఈ విధంగా మీరు క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ నేను వాడే క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజెస్ వచ్చేసి వజీరెక్స్ వాడతాను, జియోటస్ వాడతాను. ఇవి 2 ఇండియన్ ఎక్స్చేంజెస్. ఫారెన్ ఎక్స్చేంజెస్ వచ్చేసి హ్యూబీ గ్లోబల్, బైనాన్స్ వాడతాను. వజీరెక్స్ నాకు ఇంటర్ఫేస్ నచ్చుతుంది, బయ్యింగ్ అండ్ సెల్లింగ్కి క్విక్గా అయిపోతుంది, కొంచెం తక్కువ ఫీజు ఉంటుంది కంపేర్ టు జియోటస్ అనమాట. జియోటస్లో ఏంటంటే మీమ్ కాయిన్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న కాయిన్స్, అవి మనకి అన్ని ఎక్స్చేంజెస్లో అన్ని కాయిన్స్ దొరకవు. ఒక్కొక్క మనకు కావాలనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదో కాయిన్ కావాలి, అందులో ఇన్వెస్ట్ చేయాలనుకున్నాను, అది పెరుగుతుంది అనుకున్నాను, అదేం వజీరెక్స్లోనో లేకపోతే జియోటస్లోనో ఇమ్మీడియట్గా ఇలా దొరకదు అనమాట. సో ఫస్ట్ వాళ్ళు రకరకాల ప్రొసీజర్స్ ప్రకారంగా ఆ కాయిన్ని లిస్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కొరియన్ కాయిన్ అనుకోండి, కొరియన్ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేస్తారు ఫస్ట్. బట్ మనం అది ముందే కొనుక్కోవాలి అనుకుంటే మనం కొరియన్ ఎక్స్చేంజ్ కంపల్సరీ డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ విధంగా ఉంటుంది కాబట్టి మనం ఎక్స్చేంజ్లు కూడా కొన్ని మంచివి వాడుకోవాలి. ఓకే, సో ఈ విధంగా బిగినర్స్కి ఇంతవరకు సరిపోతుంది. కాయిన్ ఎలా కొనుక్కోవాలి, ఏ ఎక్స్చేంజ్ వాడాలి, ఎలా డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి అన్నది చెప్పాము. ఇప్పుడు మెయిన్గా వచ్చే డౌట్ మన ఇండియన్స్కి మాత్రం అసలు యూపీఐ ట్రాన్స్ఫర్లు అనేది మన క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ వేటిలో కూడా నడవట్లేదు. సో కాబట్టి దానికి ఉన్నటువంటి ఏకైక పద్ధతి వచ్చేసి P2P ట్రాన్సాక్షన్స్ అంటాం అన్నమాట. మనం డైరెక్ట్గా మన బ్యాంకు నుంచి డబ్బుల్ని ఎక్స్చేంజ్లోకి ఇప్పుడు వేయలేకపోతున్నాం. దానికి రీజన్ వచ్చేసి మన గవర్నమెంట్ ఆపడం వల్ల. సో ఒకసారి గవర్నమెంట్ అది తీసేసింది అంటే మళ్ళీ యాజ్ యూజువల్గా మనం అన్ని యూపీఐలు, జీపేలు, ఫోన్పేలు అన్నీ రన్ అవుతాయి. బట్ ముందుగా ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఈ ప్రైస్కే కావాలి నాకు, నేను కొంచెం ఇన్వెస్ట్ చేస్తాను, తర్వాత మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తా, టెక్నాలజీ అంతా నేను నీట్గా తెలుసుకుంటా అనుకుంటే మీరు P2P అంటే మీ దగ్గర ఉన్న INRని డాలర్స్లో కొనుక్కుంటారు. ఆ డాలర్స్లో కొనుక్కున్న వాటిని మీరు మళ్ళీ INRలో కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదా ఆ డాలర్స్తోనే మీరు ట్రేడ్ కూడా చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు సింపుల్గా స్టార్ట్ చేసేటప్పుడు ఏదైనా మంచి ఎక్స్చేంజ్ ఒకటి తీసుకొని దానిలో ఉన్నటువంటి ఇంటర్ఫేస్ అంతా గమనించి ఒక 5 days అసలు ఆ ఆపరేషన్స్ ఎట్లా జరుగుతున్నాయి ఏంటి, ఆ ట్రేడింగ్ కథ ఏంటి, ఎట్లా పోతుంది ఎట్లా వస్తుంది కాయిన్ అన్నది గమనించుకొని పెట్టుకుంటే చక్కగా బిందాస్గా ఎలాంటి ఏమంటారు లాసెస్ లేకుండా ఏం గెయిన్ చేస్తారని కాదు, బట్ ఈ టిప్స్ వాడితే ఏంటంటే మనం మిగతా వాళ్ళు మాట్లాడే ఏవైతే సాడ్ మాటలు ఉంటాయో, లైక్ మొత్తం పోయిందిరా, మొత్తం అనవసరంగా పెట్టానురా అని అలాంటి కేటగిరీలో మనం ఫాలో అవ్వకుండా ఉండడానికి ఈ నేను ఫస్ట్ నుంచి చెప్పిన జాగ్రత్తలన్నీ మీరు తీసుకున్నట్టయితే
ఎంత లేదన్నా ఒక 60-70% వరకు మీరు చాలా సేఫ్ సైడ్లో ఉండొచ్చు అండ్ లాభాలని కూడా చూడొచ్చు మార్కెట్ ఒకవేళ పెరిగితే. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. బిగినర్స్ మీకోసం ఈ వీడియో చేయడం అయితే జరిగింది. అండ్ ఇందులో మీకు మోస్ట్లీ డౌట్ ఏమొచ్చి ఉంటుందంటే ఈ ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన డౌట్ అయితే వచ్చి ఉంటుంది. P2P అంటే ఏంటి, అది ఎలా చేయాలి అన్నది నేను యూట్యూబ్లో వీడియోస్ వెతికి అందులో ఉన్న మంచి వీడియో ఒకటి పెట్టేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ ఉన్న వీడియోస్ సేమ్ సింపుల్ ప్రొసీజరే ఉంటుంది కాబట్టి మీరు ఆ వీడియోస్ నన్ను ఫాలో చేయొచ్చు. లేదా గూగుల్ ఉంది కదా, గూగుల్లో వెళ్ళి P2P ట్రాన్సాక్షన్స్ ఎలా చేయాలని కొట్టినా మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా ఎక్స్చేంజ్కి సంబంధించిన వాళ్ళే వీడియోస్ కూడా పోస్ట్ చేసి ఉండొచ్చు. కాబట్టి మీరు అలా కూడా చెక్ చేసుకోవచ్చు. బట్ ఏదేమైనప్పటికీ క్రిప్టో కరెన్సీ అన్నది ట్రెడిషనల్ మార్కెట్స్ లాగా కాదు, వాటిని చూసినట్టు మీరు వీటిని చూడొద్దు. సో ఇవి కొంచెం డిఫరెంట్. అండ్ ఈ డిఫరెన్స్ని అర్థం చేసుకొని ఒక్కొక్క కాయిన్ కింద ఉన్న టెక్నాలజీని కూడా అర్థం చేసుకొని బిగినర్స్ నీట్గా ఇన్వెస్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అది మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. ఒకవేళ మీకు ఈ వీడియోలో కానీ లేకపోతే మీకు జనరల్గా బోలెడ్ డౌట్లు ఉన్నా నాకు కింద కమెంట్స్లో రాస్తే ఆ కమెంట్స్ అన్నిటిని నేను తీసుకొని మళ్ళీ నెక్స్ట్ ఒక ఫ్రెష్ వీడియో బిగినర్స్ కోసం చేయడానికి ఉంటుంది. కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో రాయండి. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ మరింత ఇన్ఫర్మేషన్తో మీ ముందు ఉంటాను. అండ్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ టేక్ కేర్. దిస్ ఇస్ సుష్మా సైనింగ్ ఆఫ్ టుడే. అందరికీ నమస్కారం.